ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నీ బంధంలో ఈ మార్పు జరగాలి. కేవలం 9 రోజుల వరకు జాగ్రత్త, తరువాత అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. సందేశం వినే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను. అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిడ్డ, నీ బంధంలో నీకు మార్పు రావాలి. నా బంధం నేను చెప్పిన విధంగా నడుచుకోవాలి. నా బంధం నాకు మనసుకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా తను ఆ నడవడిక అనేది మార్చుకోవాలి. కేవలం తనకు నచ్చినట్లుగా తను ఉంటున్నారు, కానీ నా మాటకి కానీ నా పనులకి కానీ కనీసం నాకు కానీ ఎటువంటి విలువని కూడా ఇవ్వడం లేదు. కనీసం విలువ ఇవ్వకపోయినా ఒక మనిషిలాగా కూడా నన్ను గుర్తించడం లేదు. నేను అంత పెద్ద తప్పేం చేశాను బాబా అని చెప్పి ప్రతిసారి కూడా మనోవేదనని నువ్వు చెందుతూ ఉన్నావు. బిడ్డ, నీ బంధం నువ్వు చెప్పినట్లుగా వినాలి అన్నా కానీ, నీ బంధం నీ యొక్క మాటకి తగినట్లుగా నడుచుకోవాలి అన్నా కానీ, నలుగురిలో నీకంటూ ఒక విలువని నీ బంధం తీసుకొచ్చి పెట్టాలి అన్నా కానీ, నీ బంధం చెడు వ్యసనాలకు, దుర అలవాట్లకు దూరం అవ్వాలి అన్నా కానీ మొదట నీలోనే మార్పు రావాలి. అదేంటి బాబా, ఎందుకు అలా చెప్తున్నారు? నేనేం తప్పు చేశాను? పిల్లలే ప్రాణంగా బ్రతుకుతూ ఉంటాను, ఎంతో బాధ్యతగా ఇంటిని చూసుకుంటూ ఉంటాను, నా యొక్క ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తాను. నేనేం తప్పు చేశానో, ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో తను నాకు భర్త అయి వెంటాడి వేధిస్తూ ఉన్నారు. దీనికి పరిష్కారమే లేదు అని చెప్పి నాకు తెలుసు. నేను బ్రతికినంత కాలం ఇలాగే నా జీవితం వెళ్ళిపోవాల్సిందే, ఈ కష్టాలు పడాల్సిందే అని చెప్పి నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అర్థమవుతుంది బాబా. ఎన్నోసార్లు మీ ముందు మొరపెట్టుకున్నాను, ఎన్నోసార్లు సమస్యలను తీర్చి నా బ్రతుకుకి ఒక దారిని చూపించండి బాబా అని చెప్పి వేడుకున్నాను. అయినా కూడా నా జీవితంలో ఎటువంటి మార్పు కూడా జరగడం లేదు బాబా. ఆశపడి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకున్నాను. నా జీవితం అంతా కూడా ఇలా తెల్లారిపోవలసిందే అని చెప్పి ఇప్పుడే నిర్ణయించుకున్నాను బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు నిరాశని చెందుతూనే ఉన్నావు తల్లి. నీ యొక్క మాటలు ఏమైనా కానివ్వు, నీ యొక్క ఎదురు చూపు మాత్రం ఒక్కటే, నీలో ఆశ మాత్రం ఒక్కటే. నీ బంధం నీకు తగిన విధంగా ఉండాలి, నీకు నచ్చిన విధంగా నడుచుకోవాలి, నువ్వు చెప్పిన విధంగా తన యొక్క పనితీరు కూడా ఉండాలి అని చెప్పి. అయితే వీటన్నింటికీ కూడా మళ్ళీ తిరిగి నేను అదే సమాధానాన్ని చెప్తాను. మొదట నీలో మార్పు రావాలి తల్లి. బిడ్డ,
ఎప్పుడైనా కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరి మాటకి ఒకరు విలువనిచ్చుకొని, ఒకరిని ఒకరు జాగ్రత్త పరుచుకొని, వారికి తగ్గట్లుగా జీవితంలో ఒక అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ బంధం అనేది 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. అప్పుడే ఆ కుటుంబం సమాజంలో ఒక విలువని తెచ్చుకుంటుంది. ఎప్పుడైతే ఇద్దరి మధ్య గొడవలు, తగువులు, ప్రతి చిన్న విషయానికి కూడా కోపాలు, తాపాలు తెచ్చుకుంటూ ఉంటారో, ఆ కుటుంబం సమాజంలో ఒక విలువ అనేదే లేకుండా అమర్యాదగా సమాజం ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మన యొక్క నడవడికను బట్టే సమాజంలో మనకి ఒక పేరు, ప్రఖ్యాతలు వస్తాయి అని చెప్పి తెలుసుకోవాలి. బిడ్డ, నీకు తగిన విధంగా నీ బంధం నడుచుకోవాలి అంటే మొదట నీలో ఓర్పు రావాలి. మొదట నీకు నువ్వు సర్దిని చెప్పుకోవాలి. ఎప్పుడైనా కానీ అవతలి వ్యక్తికి మన మాట వల్ల కానీ, మన యొక్క పనుల వల్ల కానీ ఎటువంటి కోపము రాకూడదు, ఎటువంటి నష్టము జరగకూడదు. మన మాట ఏ విధంగా ఉండాలి అంటే ఎదుటి వారికి ఓదార్పునిచ్చే విధంగా ఉండాలి, ఎదుటి వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి, ఎదుటి వారి మనసులో సంతోషాన్ని నింపేలా ఉండాలి. అలా కాకుండా నీ యొక్క మాట తీరు సూదులతో గుచ్చినట్లుగా, ఎదుటి వారికి కోపాన్ని, ఆవేశాన్ని తెప్పించేటట్లుగా, ఎదుటి వారు ఆ పని చెయ్యకూడదు అని చెప్తే అదే పని చెయ్యాలి అని వారు మొండిగా నిర్ణయించుకునేలా చేస్తే నీ మాటకి ఏ మాత్రం కూడా అక్కడ విలువ ఉండదు అని నువ్వు గుర్తుంచుకోవాలి. కనుక మొదట నీలో కోపాన్ని, ఆవేశాన్ని ఎక్కడికక్కడ నువ్వు సర్దుమణుచుకొని, నువ్వు ఎప్పుడూ కూడా కోపంగా, ఆవేశంగా ఎదుటి వారికి కోపాన్ని తెప్పించే విధంగా మాట్లాడకుండా ఎదుటి వారికి సంతోషాన్ని కలిగించేలా మాట్లాడటం నేర్చుకో. అంతేకాకుండా ఎదుటి వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మాట్లాడటం నేర్చుకో. ఇలా కేవలం నువ్వు ఒక్క 9 రోజులు చేసి చూడు తల్లి. ఇక్కడ నువ్వు మొదట నాతో చెప్పిన మాట ఏంటి అంటే, ఎక్కడికక్కడ నేను సర్దుకుపోయి బ్రతుకుతున్నాను బాబా, చివరికి నా జీవితం ఇంతే అని చెప్పి నాకు అర్థమైంది బాబా అని చెప్పి నువ్వు నాతో అంటున్నావు కదా తల్లి. మరి చివరికి నీ జీవితం ఇంతే అని చెప్పి నీకు అర్థమైపోయినప్పుడు మరి నువ్వు ఈ ఒక్క ప్రయత్నం ఎందుకు చేసి చూడకూడదు చెప్పు? ఈ బాబా ఎందుకు చెప్తున్నారా అని చెప్పి ఒక్కసారి ఆలోచించి చూడు తల్లి, అంతా కూడా నీకు అర్థమవుతుంది. కనుక నువ్వు 9 రోజులు శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యి, ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చెయ్యి. కాస్తంత కోపాన్ని, ఆవేశాన్ని, కట్టుబాట్లను అంటే నీ యొక్క ఆ నడవడిక ఏదైతే ఉందో ఆ నడవడికలో కాస్తంత ప్రశాంతతను, ఓర్పును తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి. నీ మాట వల్ల ఎదుటి వారికి కోపం, ఆవేశం ఇవి ఏవి కూడా రాకుండా నువ్వు కొన్ని రోజులు సర్దుకుంటూ పోయావు అంటే నీ మీద ప్రేమ అనేది పెరుగుతుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మోసం ఉండదు అని చెప్పి గుర్తుంచుకో. కాబట్టి ఏ రకంగా కూడా నిన్ను మోసం చేయాలి అని చెప్పి నీ బంధం కోరుకోదు అని చెప్పి గుర్తుంచుకో. నువ్వు ఎంత ప్రేమను ఇస్తావో అంత ప్రేమ తిరిగి వస్తుంది అని చెప్పి గుర్తుంచుకో. ఇక నీ బిడ్డలకి నువ్వు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కూడా జీవితం అంటే ఏంటి, ఒడిదుడుకులంటే ఏంటి, కష్ట సుఖాలంటే ఏంటి, జీవితంలో ఏం చేస్తే గౌరవ విలువలతో మర్యాదగా జనాల చేత చూపబడతారు, జీవితంలో సమాజంలో ఏది సాధించాలి, ఏది సాధిస్తే నలుగురిలో ఒక గౌరవాన్ని, ఒక పేరును తెచ్చుకుంటారు, ఇవి అన్నీ కూడా నీ బిడ్డలకి ఎప్పటికప్పుడు నేర్పిస్తూ ఉండాలి. చదువు యొక్క విలువను తమకు నేర్పిస్తూ ఉండాలి, మంచి తెలివితేటలను అందిస్తూ ఉండాలి. బిడ్డ, ఇవన్నీ కూడా నీకు నేను ప్రత్యేకంగా
ఎప్పటికప్పుడు కూడా చెప్తూనే వస్తున్నాను. కాబట్టి మళ్ళీ బాబా నాకు తెలిసిందే కదా చెప్తున్నారు అని చెప్పి అనుకోవద్దు తల్లి. తెలిసిందే చెప్పినా కూడా అక్కడ ఆచరణలో నీ జీవితంలో ఎంతవరకు నువ్వు వాటిని అమలు చేస్తున్నావు, ఎంతవరకు ఈ మాటల మీద నువ్వు నిలబడుతున్నావు, ఎంతవరకు నువ్వు ఆ పనులన్నీ పూర్తి చేయగలుగుతున్నావు, వీటన్నింటి మీద కూడా నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. నేను చెప్పే ప్రతి మాట కూడా నా బిడ్డ ఎక్కడా కూడా నష్టపోకూడదు, నా బిడ్డ ఎక్కడా కూడా తలదించుకోకూడదు, అవమానపడకూడదు, నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన విలువని, ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరచుకోవాలి. నా బిడ్డ ఎప్పటికప్పుడు సమాజంలో ఒడిదుడుకులను తెలుసుకుంటూ జీవితంలో జాగ్రత్తగా ముందడుగు వేయాలి, తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరచుకోవాలి అని చెప్పి ఈ తండ్రి పడే తపనని నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నాను బిడ్డ. ఎప్పుడైనా కానీ బంధం ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టే విధంగా ఉంటే ఆ బాధ అనేది నీ మనసు వరకు వెళ్ళకూడదు, ఎప్పటివప్పుడే మర్చిపోవాలి. ఒక బంధం అనేది నిలబడాలి అంటే ఆ బంధంలో ప్రేమ ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉంటుంది. ఆ బంధంలో నమ్మకం అనేది ప్రధానమైన పాత్రని పోషిస్తూ ఉంటుంది. ఆ బంధంలో ఎప్పుడూ కూడా అవమానం అనేది, అనుమానం అనేదే ఉండకూడదు. ఒకవేళ నీ బంధం నిన్ను అనుమానిస్తుంది అంటే కనుక దానికి కూడా నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే అనుమానం అనేది ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుంది. కాబట్టి తల్లి, వీటన్నింటివి కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా అర్థం చేసుకొని జీవితంలో ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళి బంధాన్ని నిలుపుకున్న వాళ్ళే నిజమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న సమాజంలో ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల, కేవలం ఓర్పు అనేది లేకపోవడం వల్ల, కేవలం శక్తి అనేది పట్టకపోవడం వల్ల, వీటన్నింటి వల్లే కొన్ని బంధాలు అనేవి విడిపోతూ వస్తున్నాయన్నమాట. కాబట్టి మనిషికి ఎప్పుడూ కూడా కాస్తంత ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే ఓర్పు ఉంటుందో అక్కడ లక్ష్మి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఓర్పు పట్టినవాడు దేన్నైనా కూడా ఎదిరించగలుగుతాడు. ఎప్పుడైనా కానీ ఒక బంధంలో తేడా వస్తే మరొకరు ఆ బంధంలో ఎందుకు తేడా వచ్చింది, ఎక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని అది నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా బంధం బలపడుతుంది అని చెప్పి తెలుసుకోవాలి. అర్థమైంది కదా? నేను చెప్పిన ఈ మార్పులు చేసుకుంటే నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావు, మనశ్శాంతిగా బ్రతుకుతావు, సమాజంలో ఒక విలువని సంపాదించుకుంటావు, నీ కుటుంబానికి ఒక మర్యాదను ఇచ్చి, ఒక గౌరవాన్ని ఇచ్చి నీ బిడ్డలకి ఆదర్శంగా నిలుస్తావు. మరి ఈ వీడియో నీకు నచ్చింది అనిపిస్తే, ఈ వీడియోలో బాబాగారు చెప్పిన ఆంతర్యం ఏంటో మీకు తెలిసింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.